నమస్తే, నేను మీ రజా. వెల్కమ్ బ్యాక్ టు రజా వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో మేమైతే ఈరోజు ఒక ఈవెంట్కి వెళ్తున్నాము. అది మొత్తం ఎట్లా అంటే జింగల్ ఏరియాల నుంచి మేము బయటకు వెళ్ళిపోవాలన్నమాట. మన చెన్నారం, ఆదిలాబాదు, ఊట్నూరు. సో మేము వెళ్ళేది ప్రజెంట్ మొత్తం జంగల్ ఉందన్నమాట. సో మీకు చూపిస్తాను, చూడండి. అసలు మేము వెళ్ళే ఈవెంట్ ఏంటి, అక్కడ ఏం చేస్తాము, అసలు నేను ఏం చేస్తాను మీ అందరికీ ఏం తెలియదు కదా. ఊకే ఇన్స్టాలో రీల్స్ పెడుతున్నా, మైక్ పట్టుకొని ఫొటోస్ పెడుతున్నా, అసలు ఏం చేస్తున్నా ఏంటి అన్నది తెలీదు. సో ఈ వ్లాగ్లో మీరందరూ చూస్తారు నేను ఏం చేస్తున్నా, ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా ఈవెంట్లో ఏంటి అనేది ఈరోజు మీరు ఈ వ్లాగ్లో చూస్తారన్నమాట. ఓకే, సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది లొకేషన్. అంటే బయటికి వెళ్ళి ఇక్కడ వెహికల్ ఆపి కిందికి వెళ్ళి ఎంచక్కా మంచి ఫొటోస్ దిగాలని అంత బాగా అనిపిస్తుంది. అలా ఆపలేము వెహికల్ని, ఫొటోస్ తీయలేము. ఇప్పుడు వెహికల్ ఆపకూడదంట. ఆల్రెడీ ఒక దగ్గర వెహికల్ ఆపినాము. ఆపితే అక్కడ వాళ్ళు వచ్చి ఏమన్నారంటే ఇది జంగల్ ఏరియా, ఇట్లా వెహికల్ ఆపొద్దు, ఇప్పుడు ఏ టైంలో అంటే ఆపేది కానీ నెక్స్ట్ ఆపకండి, నైట్ జర్నీ టైంలో అసలు వెహికల్స్ ఆపొద్దు అని చెప్పారు. చూసారు కదా వాళ్ళ ఫ్యామిలీ లిస్ట్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మన్మలు, మన్మరాలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ అక్కలు, బావలు, చెల్లెలు, అందరూ లిస్ట్ అయితే మనకి ఇచ్చారు. ఎప్పుడు పదవి స్టార్ట్ అయ్యారు, ఎక్కడ జన్మించారు, ఎక్కడ పదవి అయింది, ఎక్కడ పెళ్ళి, ఎక్కడ పదవి విరామం అయింది, ఏ సంవత్సరంలో. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. సో అది మనమైతే రెడీ అవుదాం, ఎందుకంటే ఒకసారి చూసుకోవాలి. మనం లిప్స్టిక్ పెట్టుకుంటే ఫినిష్ అయిపోతుంది. ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. యాక్చువల్లీ మేము ఫంక్షన్ హాల్ నుంచి బయటకి ఎందుకు వచ్చామంటే బెలూన్ ప్యాకెట్ తీసుకోవడానికి. సో ఇక్కడ చాలామంది ఏమంటున్నారు, చాలామంది ఒక 3 మెంబర్స్ అయితే ఏం పెడతారు, 50th యానివర్సరీ కదా, ఏం గేమ్స్ పెడతారు, ఎలా చేస్తారు ఏంటి అని చెప్పారు. సో నేను కొన్ని గేమ్స్ పెడతాను అండ్ దాండి ఆడిస్తాను, డాన్సెస్ చేపిస్తాను. ఒక ఎంట్రీ తీసుకుందాం. ఫస్ట్ ఈ చూడండి ఒకసారి చూపించు. ఈ ఎంట్రీ ఉంది చూస్తారా, ఈ ఎంట్రీలో మాత్రం నేను ఈ ఎంట్రీ తర్వాత ఏమంటారు కపుల్స్ ఇద్దరు, ఇప్పుడు భాగ్యలక్ష్మి మ్యామ్ అండ్ సదానందం సార్ వస్తూ ఉంటే ఫ్లవర్స్తో ఎంట్రీ తీసుకుంటాం. ఫ్లవర్స్ వాళ్ళపైన ఇలా వేస్తూ ఎంట్రీ తీసుకున్నాం. ఆ తర్వాత అటు సైడు హాల్లో స్టేజ్ పైకి వచ్చే ముందు దాండియా స్టిక్స్ దాండియా ఆడుతూ డాన్సెస్ చేస్తూ నేను చక్కగా హ్యాపీగా వాళ్ళని స్టేజ్ పైకి తీసుకెళ్తాం అన్నమాట. సో తర్వాత కార్యక్రమం ఏంటంటే గేమ్స్ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్, హ్యాండ్ గేమ్స్, టంగ్ టెస్టర్, మౌత్ గేమ్ అలాంటివి పెడతాము, స్టార్ గేమ్స్. అండ్ బెలూన్స్ తీసుకొస్తే బెలూన్ కపుల్స్ ఇక్కడ ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కపుల్స్ ఉంటే మాత్రం కపుల్స్ మధ్యలో బెలూన్ పెట్టేసి ఇద్దరిని హగ్ చేసుకొని బెలూన్ బ్లాస్ట్ అలా చేపిద్దామని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏమైతే చూద్దాం. ఫస్ట్ అయితే మనం షాప్కి వెళ్ళి బెలూన్స్ కొనుక్కుందాం, పదండి.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 7:30 నాకు తెలిసి. ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకా ఏం స్టార్ట్ 7:46. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడైతే క్రౌడ్ ఏం రాలేదు. వచ్చిన వాళ్ళు చాలా ఏజ్డ్ ఉన్నారు, లైక్ 50 అబోవ్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. స్టార్ట్ చేద్దామంటే కొంచెం క్రౌడ్ వచ్చాక చేద్దాం అనేసి వెయిట్ చేపిస్తున్నాను. సో క్రౌడ్ రాని మనం స్టార్ట్ చేయలేము కాబట్టి. సో చూస్తున్నారు, మీరే చూడండి, ఇక్కడ హాల్ మొత్తంలో స్టార్టింగ్లో కొంతమంది కూర్చున్నారు కదా, వాళ్ళే ఉన్నారన్నమాట. మరి కొద్దిసేపట్లా మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలి. చిన్నారు కుటుంబ సో మన కరీంనగర్ నుంచి ఊట్నూరు వరకు వచ్చినాము మేము, జంగల్ దాటుకొని. నైట్ వెళ్ళేటప్పుడు ఉంటుంది ఇంకా వచ్చేటప్పుడే కొంచెంగా భయమైంది. బట్ ఏంటంటే ఆ సీనరీసు, ఆ చెట్లు, ఆ అడవి అవన్నీ చూస్తుండే ఎంత బాగా అనిపించింది. కొన్ని ఫొటోస్ దిగితే బాగుండు అనిపించింది నిజంగా. నైట్ వెళ్ళేటప్పుడు దిగితే అయిపోతాం. అసలు వెహికల్ కూడా అవ్వనీకి లేదు అక్కడ. సో స్టార్ట్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ కూడా తీస్తాము, ఎలా జరుగుతుంది ఏంటి అని. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి యాక్చువల్లీ నేను బర్త్డే ఈవెంట్ కావచ్చు అనుకున్నా, ఇది బర్త్డే ఈవెంట్ కాదు. ఈ ఈవెంట్ ఏంటంటే 50 సంవత్సరాల అర్ధశతాబ్ది వివాహ వేడుక, 50th వెడ్డింగ్ యానివర్సరీ ఈ రోజుకి భాగ్యలక్ష్మి మ్యామ్ అండ్ సదానందం సార్ది. చూసిరా, నేను వ్లాగ్ చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా అనేసి ఇక్కడ సౌండ్ తమ్ముడు సాంగ్ పెట్టాను, నేను మాట్లాడేది వినవడకుండా. చూసారు కదా తమ్ముడు, ఒకసారి హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. చూస్తున్నారు కదా, ఈ తమ్ముడే. నేను మాట్లాడుతున్నా, నేను చాలా రోజుల తర్వాత ఒక వీడియో తీసుకుందామని వీడియో తీసుకుంటే వీడియో తీసుకొని ఇవ్వట్లేదు. ఇక మా వారిని తీసుకొని వచ్చాను నేను తోడుగా. నేను వచ్చి నుంచి ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూసాడు తప్ప ఇంకోటి నాకు హెల్ప్ చేసేది లేదు, డేరుగుండు అని చెప్పేది లేదు, ఏం లేదు. ఇక్కడ ఉన్న లేడీస్ అయితే ప్లీజ్ వాక్వేలోకి వచ్చేసేయాలి మ్యామ్. యా థ్యాంక్ యూ. సాంగ్ ప్లీజ్. యాంకర్ రోజా కరీంనగర్, థ్యాంక్ యూ. సాంగ్ ప్లీజ్. బంధుమిత్రులకి, స్నేహితులకి, శ్రేయభిలాషులకి స్వాగత సుమాంజాలను తెలియజేస్తున్నాం. మరి కొద్దిసేపట్లోనే భాగ్యలక్ష్మి మ్యామ్ అండ్ సదానందం సార్ల గ్రాండ్ వెల్కమ్ ఉంది. సో ప్లీజ్ ఆ లేడీస్ అందరూ పాస్ వచ్చేసేయాలండి. ఇద్దరికి వెల్కమ్ చెప్పడానికి అండ్ ఈరోజు స్పెషల్గా లేడీస్ అందరి కోసం ప్లీజ్
dagina chick tataka dinna dinna 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 dagina tataka dinna dinna dagina chick tataka dinna dinna dagina 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 tataka dinna dinna సూపర్ అందరు ఇటు సైడ్ వచ్చేసేయండి ప్లీజ్ ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పండి గట్టిగా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి ఫ్రీగా ఉండాలి మీ అందరికీ జంపింగ్ తెలుసా తెలుసు ఓకే ఒకసారి జంప్ చేయండి ఫ్రంట్ జంప్ బ్యాక్ జంప్ ఫ్రంట్ జంప్ బ్యాక్ జంప్ సూపర్ సాటర్డే అంటే ఫ్రంట్ జంప్ సండే అంటే బ్యాక్ జంప్ ఓకేనా నేను కన్ఫ్యూజ్ చేస్తాను అటు ఇటు ఇటు అటు చెప్తాను మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఈ గేమ్ మీకు తెలుసా తెలియదు ఓకే నేను రెడీ 1 2 3 అంటాను మీరు ఓ అనాలి అప్పుడే గేమ్ స్టార్ట్ అవుతుంది వాల్యూమ్ ప్లీజ్ రెడీ 1 2 3 నేను రెడీ 1 2 3 అంటాను మీరు గట్టిగా ఓ అనాలి ఓకేనా రెడీ 1 2 5 ఓకే నేను రెడీ 1 2 3 అంటాను మీరు ఓ అనాలి రెడీ 1 2 10 ఓకే రెడీ 1 2 6 ఒకసారి పిల్లలకు వస్తే చెప్పండి ప్లీజ్ ఓకే రెడీ 1 2 3 సూపర్ స్టాప్ ద మ్యూజిక్ సాటర్డే కొంచెం ఫ్రీగా ఉండండి ప్లీజ్ మనకి చాలా ప్లేస్ ఉంది సండే సాటర్డే సండే సండే అవుట్ అవుట్ इधर वेरी गुड गुड चैनल या इको गेम कंटिन्यू చేద్దాము కమన్ వచ్చేసేయండి ప్లీజ్ ఇంకా చిన్న పిల్లలు పాస్ గా వచ్చేసేయాలి స్టేట్ వాడి అండ్ జిల్లా వాడి విచ్చేసిన సర్స్ అందరికీ హార్ట్లీ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టాచ్యూ అంటే కదలకుండా ఉండాలి స్టిఫ్ గా ఉండాలి అంటారు ఓకే కదలకుండా ఉండాలి నేను చాలా డిస్టర్బ్ చేస్తాను మీరు అస్సలు కదలదు ఓకేనా రెడీనా రెడీ 1 2 5 ఓకే ఫామ్లో ఒకసారి సరిపోవట్లేదు రెడీ 1 2 3 వెరీ గుడ్ సాంగ్ ప్లే అవుతుంది డాన్స్ చేయాలి సింపుల్ స్టెప్స్ కాదు మాస్ ఓకే మన సాంగ్ ప్లీజ్ out
Stop. Out. Hi. Hello. No, out now. Hi, Hiru. Hi. Hi. Come. Yeah, okay. Subbu. Hi, Nana. Apple voucher. ఎవరి గురించి ఓకే ఓకేనా వాష్రూమ్ అర్జెంటా కదులుతున్నాను అవుట్ హాయ్ విఘ్నేష్ బట్టలు పెట్టుకోలేదు బట్టలు పెట్టుకొని వస్తాయి నిజంగా చెవులకి అవుతున్నాను స్టాచ్యూ అంటే ఇలా ಹೋಗೋದು అవుట్ సూపర్ విఘ్నేష్ ఒక్కసారి పిల్లల కోసం గట్టిగా చెప్పండి కమ్ ఆన్ బీట్ లెట్స్ సూపర్ సో ప్లీజ్ డాన్స్ చేయాలి ఇప్పుడు వెళ్ళిపోతాను అవుట్ డాన్స్ చేయమంటే చేయలేదు నిజంగా అవుట్ అను డాన్స్ చేయలేదు డాన్స్ చేసాడా అంటే మీరు చూసారు కదా చేశాడా అవుట్ నిజంగా అవుట్ వచ్చేసి ఇప్పుడు నిజంగా అవుట్ ఏంటి బ్యాంకెట్స్ ఎక్కడ తీసుకున్నాం హాయ్ మీ మమ్మీ వచ్చిందా అవుట్ కొంచెం వడ సాంబార్ ఓకే నేను అటు అటు కన్ఫ్యూజ్ చేస్తాను మీరు మాత్రం కరెక్ట్ చెప్పాలి అంటే ఎంతమంది అందంగా ఉన్నారు నా రెండు కళ్ళు అస్సలు సరిపోవు సో అవుట్ అయిన వాళ్ళని కూర్చోవాలి మేడం మీరు కూడా ఆడతారు కదా మీ పేరు చెప్పండి కరుణశ్రీ సాగర్ గారు దయచేసి ఇచ్చేయాలి ఓకే గేట్ వేసారంట పని సూపర్ ఇడ్లీ వడ అవుట్ అయిన వాళ్ళు కూర్చోవాలి యా సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ ఇడ్లీ సాంబార్ మేడం ఇడ్లీ సాంబార్ వడ ఇడ్లీ మేడం కమాన్
Gift please. Rupees. Ready? 1, 2, 3, go. 1, 2, 3, 4, 5. 4 zeros, 1,000 rupees. 4 zeros, 1,000 rupees. Yeah, okay. 5, 6, 7, 8, 9, 10. Stop. Okay, game stop. Yeah, next వచ్చేసి 5 కౌంట్ చేసే లోపు వైట్ హెయిర్ తీసుకొని రావాలి. అది ఎవరిది పొడవు ఉంటే వాళ్ళ గిఫ్ట్. రెడీ 1, 2, 3 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8. వైట్ హెయిర్ ఎవరిది పొడవుగా ఉంటే వాళ్ళది. 9, 10. సింపుల్. ఓకే. ఏదన్నా ఇది సగం వైట్ ఉంది, సగం బ్లాక్ ఉంది. ఎవరిది అది? మమ్మీ కలర్ వేసుకోవట్లేదా? కలర్ ఒకటి ఉందా, హెయిర్ ఒకటి ఉందా? ఏంటి ఇంటికైనా తీసుకొచ్చు. ఓకే సూపర్. వైట్ హెయిర్ అంటే నాన్న చిన్నోడు బ్లాక్ హెయిర్ తీసుకొని వచ్చాడు. మమ్మీకి వైట్ హెయిర్ రాలేదు ఇంకా. ఓకే, ఇది ఎవరిది నాన్న? నీదేనా? మమ్మీదా? ఓకే, మమ్మీ ఎక్కడ? సేవ్ మమ్మీ తీసుకొని వచ్చేసి మేడం వెయిట్. ఓకే, గిఫ్ట్ ప్లీజ్. మీ చేతుల మీదుగా విన్నర్స్. ఓకే నాన్న, లాస్ట్ వచ్చా 40 అయిపోయింది. ఓకే మేడం, మీ చేతుల మీదుగా ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు ప్లీజ్. సూపర్, కంగ్రాచులేషన్స్. ఓకే, అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ప్లీజ్ అందరూ రావాలి. యా రెడీనా? ఓకే, సాంగ్ ప్లీజ్. తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచన కుశలమా లేని చట కుశలమే ఎగిరే పారవెల్లితో నడిచే గాజు బొమ్మతో అందం ముందు జన్మదా
సో ఫైనల్గా అయితే ఇప్పుడు 11:40 అవుతుంది. ఇప్పుడైతే ఈవెంట్ అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాము. ఎంచక్క చాలా ఎంజాయ్ చేశారు. సబ్స్క్రైబరా? యూట్యూబా? చూడలే ఎవరు? జోక్. నిజమా? ఓ థ్యాంక్ యూ. వ్లాగ్స్ చేద్దామంటే ఈవెంట్స్ చేయబట్టి అసలు ఒక్క వీడియో కూడా వేయలేదు. ఈరోజు స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమవుతుందో ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తాను. సో క్లయింట్ వాళ్ళు అండ్ అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు ప్రతి ఒక్కరు మంచిగా చిల్ ఎంజాయ్ చేసారు. చిన్నపిల్లలకైతే చాలా గిఫ్ట్స్ కోసమే పిల్లలు ఉన్నారు, డాన్సులు చేసి కూడా గిఫ్ట్స్ ఇస్తాను లాస్ట్కి అని అన్నా. కొంతమందికి స్టార్టింగ్లో ఇచ్చేసాం గేమ్లో విన్ అయిన వాళ్ళకి. ఫైనల్గా ఏ గేమ్లో విన్ కాకుండా ఉన్న వాళ్ళకి కూడా లాస్ట్లో గిఫ్ట్లు ఇచ్చేసి ఎంచక్క అందరికీ బాయ్ చెప్పి సైన్ ఆఫ్ చెప్పి సదా మీ సేవలో మీ యాంకర్ వస్తా అని చెప్పేసి వచ్చేసాం. బట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉంటుంది ఇంకా మాకు ఏముంటుందంటే ఎన్ని జంతువులు కనబడతాయో. నాకు తెలిసి టైగర్ అయితే నన్ను చూసే భయపడుతుంది. అది ఎన్ని బోర్డులు పెట్టిరు. సో బాయ్ ఫ్రెండ్స్. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలు కాకపోయినా కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా యాంకరింగ్ ఎలా ఉందో కామెంట్ చేయాలి మీరు. అంటే మీరు మా నాని వీడియో తీయమన్నా ఏం తీసిండో ఏమో నాకే తెలియదు, తీసిండో తీయలేదో కూడా తెలియదు. సో ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. బాయ్ అందరికీ.